హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజు మీకోసం ఒక భలే వింతైన నవ్వొచ్చే కథ తెచ్చాను. మీకు పరమానందయ్య గారి శిష్యులు తెలుసు కదా? పాపం వాళ్ళు చాలా అమాయకులు. కాని అమాయకత్వంలో వాళ్లను మించిన వాళ్ళు ఈ లోకంలోనే ఉండరు. ఒకసారి ఈ శిష్యరత్నాలు గుర్రం కోసం వెళ్లి ఏకంగా గుర్రం గుడ్డు తెచ్చారట. అది ఎలాగో విందామా? పదండి కథలోకి వెళ్దాం. కథ ఎక్కడ మొదలైందంటే, గతంలో గురువుగారి కాలికి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఈ శిష్యులందరూ కలిసి ఆ ముళ్ళు తీయబోయి గురువుగారి కాలుని జల్లెడి చేసేశారు కదా. దానివల్ల గురువుగారి కాలు పాపం బాగా వాచిపోయి చీము పట్టింది. 3వ నాటికి కాలు ఇంతలావున వాచిపోయి ఆయన అడుగు తీసి అడుగు వేయలేక నానా అవస్థలు పడుతున్నారు. ఒరేయ్, గురువుగారు పాపం నడవలేకపోతున్నారు. ఆయనకు వయసు కూడా పైబడింది కదా. మన గురువుగారిని ఎంతో మంది రాజులు, మంత్రులు సలహాల కోసం పిలుస్తుంటారు. అలాంటప్పుడు గురువుగారు నడుచుకుంటూ వెళ్తే అస్సలు బావుండదు. అదే ఒక గుర్రం మీద వెళ్తే ఎంత టీవీగా దజ్జాగా ఉంటుంది. అవునురా, గుర్రం మీద వెళ్తుంటే జనాలు కూడా ఆహా పరమానందయ్య గారు గుర్రం మీద వస్తున్నారు అని దండాలు పెడతారు. మనం ఎలాగైనా గురువుగారి కోసం ఒక మంచి గుర్రాన్ని కొనాలి. శిష్యులందరూ వెళ్లి గురువుగారికి ఈ విషయం చెప్పారు. గురువుగారు కూడా సరే, మీ అందరిష్టం. నా మీద మీకింత దయ ఉంటే నాకు లోటేమిటి అని ఒప్పుకున్నారు. వెంటనే గుర్రం కొనడానికి 2 శిష్యులను పంపించారు. అదే సమయంలో పరమానందయ్య గారి భార్య పేరు రిందేవి గారు వచ్చి, ఒరే అబ్బాయిలు, మన ఇంట్లో పాలిచ్చే ఆవు 2 రోజుల నుంచి కనిపించటం లేదు. అది ఎక్కడుందో వెతకండి. అలాగే వర్షాకాలం వస్తోంది, వంట చెరకు సరుకులు కూడా పట్టుకురండి అని ఇంకొంతమంది శిష్యులను పంపారు. అలా గుర్రం కోసం వెళ్లిన వాళ్ళు, ఆవు కోసం వెతికేవాళ్లు దారిలో కలుసుకున్నారు. ఆవు ఎలాగూ కనిపించలేదు కదా, ఈ పనయ్యలోపు ఆ గుర్రాన్నేదో చూసేద్దాం పదండి అని అందరూ కలిసి బయలుదేరారు. దారిలో వాళ్లకు ఒక కోనేరు, దాని పక్కనే పచ్చని పొలం కనిపించాయి. ఆ పొలంలో కొన్ని గుర్రాలు మేస్తున్నాయి. ఆ గుర్రాల పక్కనే తెల్లగా మెరుస్తూ పొరవాటి తీగలకు పెద్ద పెద్ద బూడిద గుమ్మడికాయలు కాసి ఉన్నాయి. మన అమాయక శిష్యులు అంతకుముందు ఎప్పుడూ గుమ్మడికాయలను చూడలేదు. ఒరేయ్, అటు చూడండి, ఆ గుర్రాల పక్కనే ఎన్ని తెల్లని పెద్ద పెద్ద గుడ్లు ఉన్నాయో. అవునరా, గుర్రాలు పక్కనే ఉన్నాయి కాబట్టి ఇవి ఖచ్చితంగా గుర్రం గుడ్లే. ఇవి మనకి చాలా చవకగా వస్తాయి. వీటిని ఇంటికి తీసుకెళ్లి పొదిగిస్తే బుజ్జి బుజ్జి గుర్ర పిల్లలు పుడతాయి. వాటిని పెంచుకుంటే మనకి గుర్రాలు ఫ్రీగా వస్తాయి కదా. అక్కడే పొలంలో ఒక రైతున్నాడు. మన శిష్యులు ఆ రైతు దగ్గరికి వెళ్లారు. అయ్యా రైతుగారు, ఈ గుర్రం గుడ్లు ఒకటెంత? మాకివి కావాలి. మొదట ఆ రైతుకు వాళ్లు ఏమడుగుతున్నారో అర్థం కాలేదు. ఏంటి గుర్రంగుడ్లా? వీళ్ళేంటి వెర్రివాళ్లలా ఉన్నారు అని మనసులో అనుకున్నాడు. కాని వీళ్లు పిచ్చివాళ్లని అర్థం చేసుకుని కాస్త డబ్బు సంపాదించుకోవాలని ఇలా అన్నాడు. ఇవి సామాన్యమైన గుడ్లు కావు. ఇవి మహారాజుల గుర్రాలు, మేలుజాతి అశ్వాల గుడ్లు. ఇవి అందరికీ దొరకవు. మీ ముఖం చూస్తుంటే పండితుల్లా ఉన్నారు కాబట్టి మీకు అమ్ముతాను. ఒక్కో గుడ్డు ధర 40 వరహాలు. 40 వరహాలా? బాబోయ్, చాలా ఎక్కువ చెప్తున్నావయ్యా. కాస్త తగ్గించు. మా గురువుగారు బేరవాడి కొనమన్నారు. సరే, మీకోసం ఒక 5 వరహాలు తగ్గించి 35 వరహాలకిస్తాను. తీసుకోండి. అమాయక శిష్యులు 35 వరహాలు ఆ రైతుకిచ్చి ఒక పెద్ద బూడిద గుమ్మడికాయను, వాళ్ల దృష్టిలో గుర్రంగుడ్డుని నెత్తిమీద పెట్టుకుని ఇంటికి బయలుదేరారు. దారిలో శిష్యులు ఒకరి తర్వాత ఒకరు ఆ గుమ్మడికాయను నెత్తిమీద పెట్టుకుని మోస్తున్నారు. అప్పుడు ఒక శిష్యుడి కాలికి రాయి తగిలి తూలిపడబోయాడు. అంతే, నెత్తిమీద ఉన్న గుమ్మడికాయ దభేల్మని కిందపడి ముక్కలైపోయింది. సరిగ్గా ఆ గుమ్మడికాయ పడిన పొదల్లో ఒక చెవులపిల్లి తల దాచుకునుంది. గుమ్మడికాయ పడేసరికి అది భయపడి జర్రున బయటికి పరిగెత్తింది.
ఒరేయ్ చూడండి, గుడ్డు పగలగానే గుర్రపిల్ల బయటకొచ్చింది. అప్పుడే ఎంత వేగంగా పరుగెడుతోందో. దీనికి రెక్కలు కూడా ఉన్నట్టున్నాయి. ఇదే పెద్దదైతే ఆకాశంలోకి ఎగిరిపోయే గుర్రమవుతుందేమో. బాగా అలసిపోయిన శిష్యులు ఒక చెట్టు కింద కూర్చున్నారు. అటుగా వెళ్తున్న ఒక బాటసారిని పిలిచి విషయం చెప్పారు. అయ్యా, మేమెంతో కష్టపడి గుర్రం గుడ్డు కొంటే అది పగిలి గుర్రపిల్ల పారిపోయిందయ్యా. ఒరే వెర్రివాళ్లలారా, గుర్రం ఎక్కడైనా గుడ్లు పెడుతుందా? అవి గుమ్మడికాయలరా. నువ్వే వెర్రివాడివి. మా గురువుగారు డబ్బులిచ్చి పంపారు. మా గురువుగారు అతి తెలివిగలవారు. ఆయనకి తెలీదా ఏంటి? ఆ బాటసారికి వీళ్లతో వాదన అనవసరం అనిపించింది. అలాగే వీళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారని తెలిసి తన దగ్గర ఉన్న ఒక ముసలి గుర్రాన్ని వాళ్లకు దానంగా ఇచ్చాడు. ఇదిగోండి, ఈ గుర్రాన్ని తీసుకెళ్లి మీ గురువుగారికివ్వండి. శిష్యులు ఎంతో సంతోషంగా ఆ ముసలి గుర్రాన్ని తోలుకుంటూ గురువుగారి దగ్గరికి వెళ్లారు. గురువుగారు, గుర్రం గుడ్డు పగిలి పిల్ల పారిపోయింది. కానీ దేవుడి దయ వల్ల ఒక ఆయన మాకు ఈ గుర్రాన్ని దానంగా ఇచ్చారు అని జరిగినదంతా చెప్పారు. మరో 2 శిష్యులు ఆ గుర్రాన్ని పరీక్షించి, గురువుగారు, దీనికొక కన్ను కనిపించడం లేదు. దీనికి వాతం చేసినట్టుంది. ఇది సరిగ్గా నరవలేదు కూడా. ఆ రైటు మనల్ని మోసం చేసినట్టున్నాడు. ఎవరికెంత ప్రాప్తమో అంతే. మనకి ఆ గుమ్మడికాయ గుడ్డు దక్కింది, ఈ ముసలి గుర్రం దక్కింది. అంతా విధి విలాసం అని వేదాంతం పలికారు. చూశారా బుజ్జికన్లారా, పరమానందే గారి శిష్యులు ఎంత అమాయకులో. గుర్రం గుడ్లు పెడుతుందని నమ్మి ఆ గుమ్మడికాయ కోసం ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నారో చూశారా? నీతి: అందుకే పిల్లలు, ఎవరైనా ఏదైనా చెప్తే కళ్ళు మూసుకుని నమ్మేయకూడదు. మన సొంత తెలివితేటలు వాడి అది నిజమో కాదో ఆలోచించాలి. లేకపోతే మనం కూడా ఈ శిష్యుల్లాగే అందర్లో నవ్వుల పాలవుతాం. సరేనా? మరి ఈ గుర్రంగుడ్డు కథ మీకు నచ్చిందా? అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ కథని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని భలే గమ్మత్తైన పరమానందయ్య గారి శిష్యుల కథలు మీరు వినాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న ఆ గంట నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అప్పుడే నేను కొత్త కథ చెప్పగానే మీకు తెలిసిపోతుంది. వచ్చే వారం ఇంకో అదిరిపోయే కథతో కలుద్దాం. అప్పటి వరకు టాటా, బై బాయ్.